గారు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ముగ్గురు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. డిఫరెంట్ సాంగ్స్ డిఫరెంట్ గా చేశారు ముగ్గురు. ఓకే. కొరియోగ్రాఫర్ పేరు చెప్పండి. శివ గారు. శివ గారు రండి. వాడు శివ అనేవాడు ఈ రోజు డీలో అంత మందికి సక్సెస్ఫుల్ గా కొరియోగ్రఫీ చేసిన వాళ్ళలో, వాళ్ళకి అసిస్టెంట్ గా చేసిన వాళ్ళలో శివ చాలా మెయిన్. ఈ రోజు ఇలా ముగ్గురు చేత వాడు నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేయించాడు. సర్పంచ్ గారు మరి నిజంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చారబ్బా మీరు. ఇదంతా ప్లాన్ చేసిందే నేను. అంటే నిజంగా ఈ పాటలు నాకు ఎక్కడ దొరుకుతాయండి? సీడీలో కాదు, ఈ 3 పాటల్లో మీకు నచ్చిన పాట ఏది? నాకు 3 నచ్చినాయి. 1 2 3. ఫస్ట్ ఏ పాట, సెకండ్ ఏ పాట, థర్డ్ ఏ పాట? ఇన్స్టాగ్రామ్ లో 5 మాకే లైకులు కొడుతుంటాడు ఇలా ముగ్గురు కొట్టడం. మా బేవర్స్ బ్యాచ్ ఈ పాట మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటది? హలో, ఎలా ఉంటది? గౌతమి పర్ఫామ్ చేస్తేనే అద్దం కూడా ఏడ్చింది ఇందాక. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నగలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో. తాతయ్య గారు వస్తారు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ వస్తారు. ఒక మంచి సాంగ్ మేము ప్లే చేస్తాం. అందమైన భామలు లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. రష్మి అంటే మీకు ఇష్టం లేదు చెప్పండి? పర్సనల్ గా చాలా సార్లు మాత్రం ఆడుకున్నాం. 200% ఇష్టం. ఎంత ఇష్టం? ఒకవేళ తన హీరోయిన్ గా చేస్తే మీరు చేస్తారా హీరోగా? షూర్, రెడీ. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. అసలు గుంటూరు టాకీస్ మీ ఇద్దరు చేయాల్సింది గురువు గారు. సిల్క్ స్మిత గారితో మీరు చాలా సాంగులు చేశారు గురువు గారు. ఆవిడతో మీకున్న అనుబంధం గురించి ఒకసారి మా కోసం. ఆ అమ్మాయి నాకు బాగా, అరే ఇంత మంచి అమ్మాయి అని ఎప్పుడు అనుకున్నానంటే, అంటే ఎవరిని కేర్ చేయదు, అసలు ఎవరిని పట్టించుకోదు, అసలు ఏది పట్టించుకోదు. అలాంటి ఆమె ఒకరోజు నేను షాట్ నుంచి పోతున్నా AVM లో కూర్చొని వచ్చి, నువ్వు వచ్చావేంటి, నీకు లేదు కదా అంటే, నేను నీ కోసం వచ్చాను అన్నది. నా కోసం ఏంటంటే, ఈ రోజు నీ బర్త్డే అంట కదా అందుకని వచ్చాను. ఆ కోట శ్రీనివాసరావు గారు, సిల్క్ స్మిత గారు వీళ్ళిద్దరు లేని లోటు అది మీకు ఎలా అనిపిస్తుంది గురు? ఇద్దరితో ఎక్కువ సినిమాలు చేశాను, మరవలేని సినిమాలు చేశాను. ఇక్కడే ఆ పక్కకి వెళ్ళి కాసేపు మాట్లాడి పెట్టేశాను. అప్పుడు 4 to 5 అందాజుగా అవుతుంది టైం. ఆ రోజు తెల్లవారుజామున 5 o'clock ఫోన్ వచ్చింది నాకు. ఈటీవీ వాళ్ళు చేశారు. బాబు గారు మీకు తెలుసా కోట గారు చనిపోయారు అన్నాడు టక్కున. అన్నాడు కదా, ఎరా రాలేదేంటి, ఒకసారి రారా అని. రేపు వస్తాను లేవాయా అన్నాను. మరుసటి రోజు 10 గంటలకు వెళ్ళి ఆయన బాడీ చూడాల్సి వచ్చింది. ఎవడైనా ఎంతటి వాడైనా శాశ్వతం కాదు. ఈ రెండింటిని నేను మరవలేను. చాలా బాధాకరం. భూమి ఉన్నంత వరకు మా కామెడీ చెక్కు చెదరదంట. మీ మనసులో ఉన్న మాటలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.